హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ కార్తికేయన్ ఫ్రమ్ EC4 థర్డ్ ఇయర్. నేను ఈరోజు చూపించాలనుకుంటున్న ప్రాజెక్ట్ ఏంటంటే మల్టీ థ్రెడెడ్ వెబ్ సర్వర్. ఫస్ట్గా నేను ఒక సింగిల్ థ్రెడెడ్ సర్వర్ని క్రియేట్ చేసుకున్నాను. ఏంటంటే అదేం చేస్తుందంటే ఒక రిక్వెస్ట్ని ఒకసారి హ్యాండిల్ చేయగలుగుతుంది. అండ్ దాని తర్వాత మల్టీ థ్రెడెడ్ సర్వర్ని క్రియేట్ చేశాను. అదేం చేస్తుందంటే ఎన్ని రిక్వెస్ట్ అయితే వస్తున్నాయో అన్ని కొత్త థ్రెడ్స్ని క్రియేట్ చేసుకుంటుంది. అండ్ మల్టీ థ్రెడెడ్ సర్వర్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని ట్యాకిల్ చేయడానికి నేను థ్రెడ్ పూల్ని క్రియేట్ చేసుకున్నాను. ఇదేం చేస్తుందంటే ఒక థ్రెడ్ పూల్ని క్రియేట్ చేసి దాని లోపల సమ్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ని పెడుతుంది, లైక్ X నెంబర్ ఆఫ్ థ్రెడ్స్. అండ్ నాకు సమ్ మిలియన్ రిక్వెస్ట్ వస్తున్నాయి అనుకోండి, అండ్ నా X 100 అనుకోండి. ఫస్ట్ 100 థ్రెడ్స్ అనేవి మిలియన్ రిక్వెస్ట్లో 100 రిక్వెస్ట్ని సాల్వ్ చేస్తుంది. తర్వాత థ్రెడ్స్ అన్ని ఫ్రీ అయిపోయాక ఈవెంట్ లూప్ రన్ అవుతూనే ఉంటుంది. అది నాకు చెప్తుంది 100 థ్రెడ్స్ ఫ్రీ అయ్యాయి, సో ఎక్స్ట్రా 1 మిలియన్ రిక్వెస్ట్లో ఉన్న మిగతా 100 రిక్వెస్ట్ని 100 థ్రెడ్స్కి అసైన్ చేయమని. అలాగే థ్రెడ్స్ ఫ్రీ అయ్యే కొద్దీ ఆ మిగిలిపోయిన రిక్వెస్ట్స్ అన్నీ ఈ థ్రెడ్స్ అనేవి హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఈవెంట్ లూప్ అనేది రన్ అవుతుంది. నేను జావాలో రాశాను. జావా స్క్రిప్ట్ అనేది ఒక సింగిల్ థ్రెడెడ్ సర్వర్. దాంట్లో కూడా ఈవెంట్ లూప్ అనేది రన్ అవుతుంది. కానీ ఏంటంటే ఆ ఒక్క థ్రెడ్ ఎప్పుడైతే ఫ్రీ అవుతుందో అప్పుడు మన రిక్వెస్ట్ అనేది ఆ థ్రెడ్లోకి వెళ్ళి ప్రాసెస్ అనేది జరుగుతుంది. అండ్ ఒకసారి నా సింగిల్ థ్రెడెడ్కి రాసుకున్న కోడ్ చూపించాలనుకుంటున్నాను. సో సర్వర్కి రాసిన కోడ్ ఇది. సర్వర్లో ఏంటంటే ఫస్ట్ ఒక పబ్లిక్ క్లాస్ని డిక్లేర్ చేసుకున్నాను సర్వర్ అనే నేమ్తో. ఇందులో నా మెథడ్ వచ్చేసరికి రన్ అనమాట. ఏంటంటే ఒక పోర్ట్ పెట్టుకున్నాను 8010 అని. ఆ పోర్ట్కి సంబంధించి ఒక సర్వర్ సాకెట్ని క్రియేట్ చేసుకుంటాను. ఆ సాకెట్ని కూడా ఈ సర్వర్ సాకెట్ అనే లైబ్రరీని నేను ఇంపోర్ట్ చేసుకున్నాను కాబట్టి దాంతో సాకెట్ని క్రియేట్ చేసుకుంటున్నాను. ఆ సాకెట్కి కాస్త టైమ్ అవుట్ అనేది 10 సెకండ్స్ ఇచ్చుకున్నాను. అంటే అప్పటి వరకు లిజన్ చేస్తుంది అనమాట. ఈ తర్వాత ఒక వైల్ లూప్ విత్ ట్రూ కండిషన్ రాసుకున్నాను. ఇదేంటంటే యాక్చువల్గా టైమ్ అవుట్ అయ్యేంత వరకు ఈ సర్వర్ ఎలాగో రన్ అవుతుంది కాబట్టి ఈ లూప్ కూడా అంతసేపటి వరకు రన్ అవుతుంది. అంటే ఏం లేదు, ఆ టైమ్ అవుట్ అయ్యేంత వరకు ఈ సర్వర్ అనేది లిజన్ చేస్తూ ఉంటుంది. ఏవైనా క్లయింట్ నుంచి రిక్వెస్ట్ వస్తున్నాయా లేదని లిజన్ అవుతుంది అని ఇక్కడ ప్రింట్ చేసుకుంటాం. అండ్ వన్స్ ఒకవేళ ఏదైనా క్లయింట్ నుంచి ఏమైనా రిక్వెస్ట్ వస్తే ఇక్కడ యాక్సెప్టెడ్ కనెక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే సాకెట్ యాక్సెప్ట్ చేస్తూ ఎప్పుడు సర్వర్ దగ్గర ఒక సాకెట్ లిజన్ వింటూనే ఉంటుంది ఏవైనా క్లయింట్ నుంచి రిక్వెస్ట్ వస్తున్నాయా లేదా అని. అండ్ ఎప్పుడైతే వస్తుందో కొత్త సాకెట్ని క్రియేట్ చేస్తుంది. అదే లిజన్ చేస్తున్న సాకెట్ని వాడదు. సో ఇక్కడ కొత్త సాకెట్ యాక్సెప్టెడ్ కనెక్షన్ అనేది క్రియేట్ అయినప్పుడు దానికంటే ఒక రిమోట్ అడ్రస్ అనేది ఉంటుంది. ఆ అడ్రస్తో కనెక్టెడ్ టు దట్ అడ్రస్ అని ప్రింట్ చేస్తాను. ప్రింట్ చేసిన తర్వాత ఇక్కడ 2 ఇంపార్టెంట్ థింగ్స్ని వాడుతున్నాను, ప్రింట్ రైటర్ అండ్ బఫర్డ్ రీడర్. ఏంటంటే ఈ సాకెట్లో ఫ్రమ్ కానీ టు కానీ ఈ రెండు పాయింట్స్ మధ్యలో ఈ ఉండే ఆ స్ట్రీమ్ ఉంటుంది కదా, ఆ స్ట్రీమ్లో ఎప్పుడు బైట్స్లోనే వెళ్తుంది డేటా అంతా. మనం టెక్స్ట్లో పంపించిన అది బైట్స్లోనే వెళ్తుంది. ఈ ప్రింట్ రైటర్ ఏం చేస్తుందంటే మనం టెక్స్ట్లో పంపించినప్పుడు దాన్ని కాస్త బైట్స్లో కన్వర్ట్ చేసి ఆ స్ట్రీమ్లోకి పంపిస్తుంది. అందుకే ఇక్కడ గెట్ అవుట్పుట్ స్ట్రీమ్ని వాడాను పంపించడానికి కాబట్టి. తర్వాత బఫర్డ్ రీడర్ ఏం చేస్తుందంటే ఎలాగో బైట్స్లో వస్తాయి కదా, ఆ వచ్చిన బైట్స్లో వచ్చిన డేటాని టెక్స్ట్లో కన్వర్ట్ చేసి చూపిస్తుంది. అందుకే ఇక్కడ ఇన్పుట్ స్ట్రీమ్ అనేది వాడాను. సో ఇక్కడ 2 క్లయింట్ ప్రింట్ రైటర్ నుంచి తెచ్చుకున్నాను కాబట్టి ఆ 2 క్లయింట్తో హెలో ఫ్రమ్ ద సర్వర్ అని ఒక మెసేజ్ని పంపిస్తాను క్లయింట్కి. ఆ తర్వాత 2 క్లయింట్ ఫ్రమ్ క్లయింట్ అండ్ యాక్సెప్టెడ్ కనెక్షన్ని క్లోజ్ చేసేస్తాను, మెమరీ లీక్స్ ఏం అవ్వకుండా. తర్వాత మెయిన్ ఫంక్షన్కి వచ్చేసరికి ఈ సర్వర్ అనే క్లాస్కి ఒక సర్వర్ అనే నేమ్తో ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ రన్ అనేది స్టాటిక్ మెథడ్ కాదు, సో నా మెమరీలో ఉండదు. అందుకు నేను ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఒక ట్రై క్యాచ్ బ్లాక్ అనేది పెట్టుకుంటాను. ఎందుకంటే ఇక్కడ సర్వర్ రన్ చేసినప్పుడు నాకు ఎక్సెప్షన్స్ రావచ్చు. లైక్ ఇక్కడ సర్వర్ సాకెట్ దగ్గర IO ఎక్సెప్షన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అందుకే ఇక్కడ రన్ అనే మెథడ్ పక్కన త్రోస్ IO ఎక్సెప్షన్ అని కూడా పెట్టుకున్నాను. సో దట్ ఎప్పుడైనా ఎక్సెప్షన్ వస్తే ఈ క్యాచ్ బ్లాక్లో దాన్ని క్యాచ్ చేసి స్టాక్ ట్రేస్ని ప్రింట్ చేస్తాను నేను. అండ్ దీని క్లయింట్ వచ్చేసరికి జస్ట్ నేను ఒక కోడ్ అనేది రాశాను, బట్ మెయిన్ క్లయింట్ మాత్రం అపాచే JMeterనే వాడతాం. ఎందుకంటే మల్టిపుల్ రిక్వెస్ట్ని పంపించాలంటే ఈ కోడ్తో సాధ్యం పడదు. సో ఇక్కడ క్లయింట్లో చూసుకుంటే ఇక్కడ కూడా ఒక క్లాస్ని డిక్లేర్ చేసుకున్నాను, క్లయింట్ అనే క్లాస్ని. మళ్ళీ రన్ అనే మెథడ్ని పెట్టుకున్నాను, పోర్ట్ ఇచ్చాను. తర్వాత లోకల్గా రన్ చేస్తున్న సర్వర్ కాబట్టి లోకల్ హోస్ట్ అనే నేమ్ ద్వారా
దాన్ని ట్రాక్ చేసి దానికి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది కదా, ఆ అడ్రస్ తెచ్చుకుంటున్నాను. ఆ అడ్రస్ అండ్ పోర్ట్కి తగ్గట్టు ఒక సాకెట్ని క్రియేట్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ కూడా ప్రింట్ రైటర్ అండ్ బఫర్డ్ రీడర్తో 2 సాకెట్ అండ్ ఫ్రమ్ సాకెట్ క్రియేట్ చేసుకొని క్లయింట్ నుండి సర్వర్కి ఏమైనా మెసేజ్ పంపించాలంటే ఈ 2 సాకెట్ వాడి హెలో ఫ్రమ్ ద క్లయింట్ అనే మెసేజ్ని పంపించాను. అండ్ ఇందాక చూసుకున్నట్టు హెలో ఫ్రమ్ ద సర్వర్ అని 2 క్లయింట్ని యూజ్ చేసి సర్వర్ నుంచి క్లయింట్కి ఒక మెసేజ్ వెళ్ళింది కదా, ఆ రెస్పాన్స్ని ట్రాక్ చేయడానికి ఇక్కడ ఫ్రమ్ సాకెట్లో నుంచి వచ్చిన ఆ టెక్స్ట్ని ఇక్కడ స్ట్రింగ్లో స్టోర్ చేసుకొని రెస్పాన్స్ ఫ్రమ్ ద సర్వర్ ఇస్ అని ఆ స్ట్రింగ్ ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేసేస్తాను. తర్వాత 2 సాకెట్ ఫ్రమ్ సాకెట్ అండ్ సాకెట్ ఇక్కడ క్లోజ్ చేసేసుకుంటున్నాను, మెమరీ లీక్స్ అనేవి అవ్వకుండా. సో ఇక్కడ మళ్ళీ మెయిన్ ఫంక్షన్లో ఆ క్లయింట్ని అని ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసుకొని దాన్ని రన్ చేసి ఏమైనా ఎక్సెప్షన్స్ వస్తుంటే దాని స్టాక్ ట్రేస్ని ఇక్కడ ప్రింట్ చేస్తాను. ఇక్కడ చూస్తే కొత్తగా ఐఓ ఎక్సెప్షనే కాకుండా అన్నోన్ హోస్ట్ ఎక్సెప్షన్ కూడా ఉన్నది. ఏంటంటే ఈ ఐనెట్ అడ్రస్కి సంబంధించి ఇది ఎప్పుడు వచ్చే ఎక్సెప్షన్ అనమాట. అందుకే త్రోస్లో ఇది కూడా ఇంక్లూడ్ చేసుకున్నాను. సో దట్ ఈ రన్ అని ఎప్పుడైనా మెథడ్ని కాల్ చేసినప్పుడు ఈ ఎక్సెప్షన్ వచ్చినా సరే ఇక్కడ స్టాక్ ట్రేస్ ప్రింట్ చేయడానికి. తర్వాత అసలు ఇప్పుడు ఇది కోడ్ రాశాను కదా, ఇది ఎలా రన్ అవుతుందో చూద్దాం. సో ఇక్కడ నేను సర్వర్ అనేది రన్ చేసుకుంటాను. సర్వర్ ఇస్ లిజనింగ్. సో ఇక్కడ క్లయింట్ని రన్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే కనెక్టెడ్ టు అని చెప్పి నా పోర్ట్ అడ్రస్, ఇంకోటి లైక్ నా ఐపీ అడ్రస్ అండ్ దాని పోర్ట్ కూడా ప్రింట్ అయ్యింది. తర్వాత ఇక్కడ హెలో ఫ్రమ్ ద సర్వర్ అనే మెసేజ్ కూడా వచ్చింది క్లయింట్కి. అండ్ ఇక్కడ 10 సెకండ్స్ అయిపోయింది, టైమ్ అవుట్ కూడా అయిపోయింది. సో నా సర్వర్ అనేది క్లోజ్ అయిపోయింది. ఒకసారి మళ్ళీ సర్వర్ రన్ చేస్తాను. సర్వర్ రన్ చేసి సర్వర్ లిజన్ చేస్తూ ఉండగా క్లయింట్ నుంచి రిక్వెస్ట్ పంపిస్తాను. ఫస్ట్ రిక్వెస్ట్, సెకండ్ రిక్వెస్ట్, థర్డ్ రిక్వెస్ట్, ఫోర్త్ రిక్వెస్ట్, ఫిఫ్త్ రిక్వెస్ట్ పంపించే ప్రతిసారి ఐపీ అడ్రస్ అదే ఉన్నా సరే ఇక్కడ చూసినట్టయితే పోర్ట్స్ అనేవి మారుతుంది, రెస్పాన్సెస్ అలాగే ఉంటుంది కాన్స్టెంట్గా, ఎందుకంటే సేమ్ మెసేజ్ పంపిస్తున్నాం కాబట్టి. అండ్ యాక్సెప్ట్ టైమ్ అవుట్ చూసారా, 10 సెకండ్స్ అయిపోయిన తర్వాత మన సర్వర్ అనేది ఆగిపోయింది. ఇప్పుడు మల్టీ థ్రెడెడ్ సర్వర్ కోడ్ అనేది ఎలా ఉందో చూద్దాం. సో మల్టీ థ్రెడెడ్ కూడా సింగిల్ థ్రెడెడ్ లాగే రాసుకున్నాను, కానీ చిన్న చేంజ్ ఏంటంటే సాకెట్ క్రియేట్ చేసుకొని టైమ్అవుట్ సెట్ చేసి లిజనింగ్ ప్రింట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక లూప్ రాసుకున్నాను. అది ఏం చేస్తుందంటే క్లయింట్ నుంచి ఏమైనా రిక్వెస్ట్ అనేది వస్తుంది, ఇక్కడ సర్వర్ డాట్ యాక్సెప్ట్తో సర్వర్ సాకెట్ డాట్ యాక్సెప్ట్ యాక్సెప్టెడ్ సాకెట్ అనేది కొత్తది తయారు చేసుకుంటుంది. ఏంటంటే ఇందాక చెప్పినట్టు సింగిల్ థ్రెడెడ్లో ఏంటంటే ఒక రిక్వెస్ట్ని ఒకసారి హ్యాండిల్ చేస్తుంది, కానీ మల్టీ థ్రెడెడ్ సర్వర్లో ఏంటంటే ప్రతి రిక్వెస్ట్కి ఒక కొత్త థ్రెడ్ని క్రియేట్ చేస్తుంది. అందుకే ఇక్కడ ప్రతి సాకెట్ ద్వారా వస్తున్న రిక్వెస్ట్కి ఒక కొత్త థ్రెడ్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ సర్వర్ అనే ఇన్స్టెన్స్ని యూజ్ చేసుకుంటూ అక్కడ గెట్ కన్జ్యూమర్ అనే మెథడ్ని కాల్ చేస్తూ యాక్సెప్ట్లో యాక్సెప్టెడ్ సాకెట్ని పంపిస్తున్నాను. ఈ గెట్ కన్జ్యూమర్ యాక్సెప్ట్ ఏంటి అంటే ఇక్కడ కన్జ్యూమర్ అనేది వాడుకున్నాను. కన్జ్యూమర్ అంటే ఒక ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనమాట. ఇదేం చేస్తుందంటే ఒక టీ టైప్ని యాక్సెప్ట్ చేస్తుంది, కానీ ఏది రిటర్న్ చేయదు. దీనికి ఒక మెథడ్ కూడా ఉంటుంది, అదే యాక్సెప్ట్. ఇక్కడ చూసారా టీ టైప్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో దీనికి ఏంటంటే ఆ యాక్సెప్ట్ మెథడ్ని రాసుకోవచ్చు, అలా రాయాలంటే ఓవర్ రైడ్ని యూజ్ చేయాలి, లేదు అంటే ఒక ల్యాండా ఫంక్షన్ని కూడా రాసుకోవచ్చు. సో నేను ఇక్కడ యాక్సెప్ట్ అనే మెథడ్ని వాడుతూ యాక్సెప్టెడ్ సాకెట్ని పంపించాను. అండ్ ల్యాండా ఫంక్షన్ ద్వారా ఇక్కడ క్లయింట్ సాకెట్గా దాన్ని రిసీవ్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ప్రింట్ రైటర్ని వాడుతున్నాను. సో దట్ క్లయింట్ నుంచి సర్వర్కి ఏమైనా పంపించాలి అంటే సర్వర్ నుంచి క్లయింట్కి ఏమైనా పంపించాలి అంటే ఇక్కడ హెలో ఫ్రమ్ ద సర్వర్ అని 2 క్లయింట్ని యూజ్ చేసుకుని పంపిస్తున్నాను. తర్వాత క్లయింట్ సాకెట్ని క్లోజ్ చేసేస్తాను, మెమరీ లీక్స్ ఏం అవ్వకుండా. అండ్ ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు మల్టీ థ్రెడెడ్కి వెళ్దాం. ఇక్కడ సర్వర్ని రన్ చేద్దాం. మై సర్వర్ ఈజ్ లిజనింగ్. ఇక్కడ చూసినట్టయితే 100 రెస్పాన్సెస్ అనేవి వచ్చాయి. అండ్ ఐ ఫర్గోట్ టు టెల్ యూ, అసలు మల్టీ థ్రెడెడ్లో క్లయింట్ ఎలా ఉందో చూపించలేదు కదా.
ఇక్కడికి వచ్చేసరికి సేమ్ సింగిల్ థ్రెడెడ్ లాగే క్లయింట్ నుంచి ఒక పోర్ట్ ఇచ్చి తర్వాత లోకల్ సర్వర్ని సంబంధించిన ఐపీ అడ్రస్ తెచ్చుకుని దానికి ఒక సాకెట్ క్రియేట్ చేసి 2 సాకెట్ అండ్ ఫ్రమ్ సాకెట్ క్రియేట్ చేసి ఒక మెసేజ్ పంపించడం అండ్ సర్వర్ నుంచి వచ్చిన రిసీవ్డ్ మెసేజ్ని ఇక్కడ ప్రింట్ చేయడం. సో ఇది ఎప్పుడు చేసే పని, కానీ ఏంటంటే ప్రతి సాకెట్కి ఆర్ ప్రతి రిక్వెస్ట్కి ఒక కొత్త థ్రెడ్ క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మెయిన్ ఫంక్షన్లో ఫార్ లూప్లో 0 నుంచి 100 వరకు మనం ఒక లూప్ని రన్ చేస్తూ ఒక కొత్త థ్రెడ్ని క్రియేట్ చేస్తూ ఈ క్లయింట్ అనే ఇన్స్టెన్స్తో గెట్ రన్నబుల్ అనే మెథడ్ని కాల్ చేసుకుంటున్నాం. తర్వాత వచ్చిన థ్రెడ్ని స్టార్ట్ చేసి అండ్ ఎవ్రీ థ్రెడ్కి ఒక 10 milliseconds డిలే టైం అనేది ఇస్తున్నాం. అంటే ఎవ్రీ సాకెట్కి దాని ముందు సాకెట్కి ఏమీ డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి. సో ఇక్కడ ఏంటంటే గెట్ రన్నబుల్ ఉంది. ఇందాక సింగిల్ థ్రెడ్లో చూస్తే కన్జ్యూమర్ ఉంది, గెట్ కన్జ్యూమర్. ఈ కన్జ్యూమర్ ఎలాగైతే ఫంక్షనల్ ఇంటర్ఫేసో జావాలో రన్నబుల్ కూడా ఒక ఇంటర్ఫేస్. ఇదేంటంటే దేన్ని యాక్సెప్ట్ చేయదు, దేన్ని రిటర్న్ కూడా చేయదు. కన్జ్యూమర్ అయితే టీ టైప్ యాక్సెప్ట్ చేస్తుంది కదా, ఇది అలా కూడా యాక్సెప్ట్ చేయదు. దీనికి ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది, అది రన్ అనమాట. సో ఇందాక చెప్పినట్టు కన్జ్యూమర్కి ఎలాగైతే యాక్సెప్ట్ ఉందో దీనికి రన్ ఉంది కదా, దీన్ని ఓవర్ రైడ్ చేసి కూడా రాసుకోవచ్చు. లాంబ్డా ఫంక్షన్ రాసుకోవచ్చు, ఓవర్ రైడ్ కూడా చేసి రాసుకోవచ్చు. నేను ఇక్కడ ఓవర్ రైడ్ చేసి రాశాను వాయిడ్ రన్ని. సో ఆ రన్ని యాక్సెస్ చేయాలంటే ఇక్కడ గెట్ రన్నబుల్ని కాల్ చేసుకుంటూ ఇక్కడ క్లయింట్ని వాడుకున్నాను. అండ్ అదే మీరు చూసిన రెస్పాన్స్. ఇక్కడ 100 times రన్ చేశాను కాబట్టి లూప్ని. సో నాకు ఇక్కడ 100 times రెస్పాన్స్ ఫ్రమ్ ద సర్వర్ ఇస్ హలో ఫ్రమ్ ద సర్వర్ అని వచ్చింది. అండ్ నెక్స్ట్ అసలైన క్లయింట్ ఏంటంటే అపాచే JMeter. ఈ JMeter దేనికంటే మల్టిపుల్ రిక్వెస్ట్ని పంపించడానికి. ఇందాక చూసుకున్నట్టయితే ఆ కోడ్కి సంబంధించి ఓన్లీ 100 రిక్వెస్ట్నే పంపించాం. సో ఇక్కడ టెస్ట్ ప్లాన్ క్రియేట్ చేసుకుంటాను. ఇందులో ఒక థ్రెడ్స్ గ్రూప్ని క్రియేట్ చేసి ఇక్కడ స్టార్టింగ్ ఒక 60,000తో స్టార్ట్ చేద్దాం. ఇన్ 60 seconds అంటే 1000 RPSతో 1000 రిక్వెస్ట్ పర్ సెకండ్తో మనం ఒక క్లయింట్ ద్వారా రిక్వెస్ట్ని పంపిస్తున్నాం. ఇక్కడ TCP హ్యాండ్లర్ని యాడ్ చేద్దాం ఫర్ 3-way హ్యాండ్షేక్. నేమ్ లోకల్ హోస్ట్తో రన్ అవుతుంది కాబట్టి లోకల్ హోస్ట్ అని ఇచ్చి పోర్ట్ నెంబర్ 8010 అని ఇద్దాం. తర్వాత దీనికి లిజనర్స్ కూడా యాడ్ చేద్దాం, ఎందుకంటే మనకి అసలు రిజల్ట్ ఎలా ఉందో కూడా తెలుస్తుంది కదా. రిజల్ట్స్ ఇన్ టేబుల్ కూడా యాడ్ చేద్దాం, ఎందుకంటే శాంపుల్ టైం ఎంత ఉందో తెలుస్తుంది. తర్వాత గ్రాఫ్ కూడా యాడ్ చేద్దాం, డీవియేషన్ వస్తుందో లేదో కూడా తెలుస్తుంది మనకి. యా ఓకే, నేను ఇక్కడ సింగిల్ థ్రెడెడ్కి వెళ్తాను ఫస్ట్. సింగిల్ థ్రెడెడ్కి వెళ్ళి సర్వర్ రన్ చేసి ఎస్ మై సర్వర్ ఇస్ లిస్టింగ్. యా రిక్వెస్ట్ అనేవి వెళ్తున్నాయి, లైట్గా ఎర్రర్స్ కూడా కనిపించినట్టున్నాయి. అక్కడక్కడ ఎర్రర్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు పర్లేదు, బాగానే ఉన్నది. మళ్ళీ మధ్యలో ఎర్రర్స్ అనేవి వచ్చాయి. యా ఎండింగ్కి కొంచెం పర్లేదు. స్టార్టింగ్లో కూడా అసలు కనెక్షన్ టైంకి ఎందుకో మధ్యలో కనెక్ట్ అవ్వడానికి టైం పట్టే. కనెక్ట్ అవ్వడానికి శాంపుల్ టైం కూడా ఎక్కువే తీసుకుంది. అసలు గ్రాఫ్ రిజల్ట్స్ చూద్దాం. డీవియేషన్ 11 ఉంది. 60,000 రిక్వెస్ట్ కదా, పర్లేదు. సో దీన్ని ఒకసారి స్టాప్ చేద్దాం. యా చూసినట్టయితే 60,000 రిక్వెస్ట్ అనేవి వచ్చాయి. కనెక్టెడ్ టు
అండ్ నెక్స్ట్ మనం టీసీపీ శాంప్లర్కి వెళ్ళి దీన్ని 600K రిక్వెస్ట్ ఈసారి ట్రై చేసి చూద్దాం. మళ్ళీ సర్వర్ని రన్ చేసుకుందాం. సర్వర్ రన్ అవుతుంది. 600K రిక్వెస్ట్ ఈసీ క్రాష్ అవ్వకుండా ఉంటే చాలు. పని చేస్తాను. ఫస్ట్ రిజల్ట్స్ అనేవి క్లియర్ చేసేస్తాను. సర్వర్ కూడా టైం అవుట్ అయిపోయింది. మళ్ళీ రన్ చేస్తాను సర్వర్ని. అండ్ ఇప్పుడు క్లయింట్ నుంచి రిక్వెస్ట్ పంపిస్తాను. చాలా ఎర్రర్స్ అనేవి కనబడుతున్నాయి. కనెక్ట్ టైం ఎక్కువ ఉంది, శాంపుల్ టైం ఎక్కువ ఉంది, ఎర్రర్స్ చాలా ఎక్కువే ఉన్నాయి. ఎక్కడో చాలా రేర్గా యాక్సెప్ట్ అయ్యి రిక్వెస్ట్ యాక్సెప్ట్ అవుతుంది. ఎక్కువ ఫెయిల్యూర్సే ఉన్నాయి. సక్సెస్ తక్కువ ఉంది, ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఒకసారి గ్రాఫ్ ఎలా ఉందో చూద్దాం. డీవియేషన్ చాలా ఎక్కువ ఉంది, 74 ఉంది. సింగిల్ థ్రెడెడ్ సర్వర్ హ్యాండిల్ చేయలేకపోతుంది 600K రిక్వెస్ట్ని. 600K రిక్వెస్ట్ ఇన్ మినిట్ అంటే 10,000 సెకండ్స్. సో దీన్ని అందాక ఆపేద్దాం. స్టాప్ చేసేసి మల్టీ థ్రెడెడ్ సర్వర్ని రన్ చేద్దాం. ఒకసారి ఇవన్నీ క్లియర్ చేసేద్దాం. మల్టీ థ్రెడెడ్ సర్వర్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇది స్టార్టింగ్లో అసలు ఏవి కనెక్ట్ అవ్వలేదు. పర్లేదు, కనెక్ట్ అవుతున్నది. ఇవి కూడా ఫెయిల్యూర్స్ అనేవి కనిపిస్తున్నది. కానీ ఏంటంటే ఇది వరుసగా ఫెయిల్యూర్స్ అయినా ఉన్నాయి, వరుసగా సక్సెస్ అయినా ఉన్నాయి. దీనికి కూడా కనెక్ట్ టైం ఎక్కువ కనబడుతుంది. అండ్ శాంపుల్ టైం కూడా ఎక్కువే ఉంది. అండ్ సక్సెసెస్ కూడా ఎక్కువే కనిపిస్తున్నాయి. ఏదో వరుసగా ఉన్నాయి సక్సెసెస్. మళ్ళీ కిందకి వెళ్తే ఫెయిల్యూర్స్ కూడా వరుసగా కనబడుతున్నాయి. ఇక్కడ ఫెయిల్యూర్స్ కూడా వరుసగా ఉన్నాయి. గ్రాఫ్ రిజల్ట్స్ చూస్తే ఇక్కడ డీవియేషన్ 121 ఉంది. ఎందుకంటే 600K రిక్వెస్ట్ ఇన్ 1 minute అంటే 60 seconds అంటే ఆల్మోస్ట్ అది 10K RPS. సో ఎక్కువే థ్రెడ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. టాస్క్ మేనేజర్లోకి వెళ్ళి చూద్దాం. నియర్లీ నా మెమరీ 81%కి వెళ్ళిపోతుంది. CPU అయితే 100%లో ఉంది. 82% మెమరీ అసలు కన్జ్యూమ్ చేస్తుంది. అంటే 10K థ్రెడ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి కదా. ఇక్కడ ఒకసారి అసలు రెస్పాన్స్ ఎలా ఉన్నదని చూద్దాం. ఇక్కడ మనం కనెక్టెడ్ టు పెట్టుకోలేదు కదా ఏమైనా. ఇది స్టాప్ చేసి అసలు థ్రెడ్ పూల్ అసలు ఎలా ఉందో చూద్దాం. థ్రెడ్ పూల్ కోడ్ అనేది చూపిస్తాను. థ్రెడ్ పూల్కి సంబంధించి క్లయింట్ కోడ్ ఏం రాయలేదు, ఎందుకంటే మన క్లయింట్ జేమీటర్ కాబట్టి. సో ఇందులో థ్రెడ్ పూల్ కోసం జావాలో ఎగ్జిక్యూటర్ సర్వీస్ అనేది యూజ్ చేసుకున్నాను. ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఒక ఫిక్స్డ్ సైజ్ ప్రకారం థ్రెడ్స్ అనేది ఒక పూల్లో క్రియేట్ అవుతాయి. నా పూల్ సైజ్ ఏమో 100 థ్రెడ్స్ ఇచ్చాను. సో ఇక్కడ సర్వర్ అనేది నా పూల్ సైజ్తో క్రియేట్ అవుతుంది. అండ్ ఇక్కడ సేమ్ సింగిల్ థ్రెడ్ మల్టీ థ్రెడెడ్ లాగే ఒక సర్వర్ సాకెట్ అనేది క్రియేట్ చేసుకుంటుంది పోర్ట్తో. తర్వాత టైమ్ అవుట్ ఒక 1 minute ఇచ్చాను. అండ్ సర్వర్ ఇస్ లిస్నింగ్ ఆన్ పోర్ట్. ఈ టైమ్అవుట్ అయ్యేంత వరకు మన క్లయింట్ సాకెట్ యాక్సెప్ట్ అవుతూ ఉంటుంది. అండ్ యాక్సెప్ట్ అయ్యే ప్రతిసారి చూడండి థ్రెడ్ క్రియేట్ చేయలేదు మల్టీ థ్రెడెడ్ లాగా. ఇక్కడ థ్రెడ్ పూల్లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేశాను. సర్వర్ డాట్ హ్యాండిల్ క్లయింట్ సాకెట్ని ఇచ్చేసి అండ్ హ్యాండిల్ చేయమని పంపించాను. ఇక్కడ ఏంటంటే ఈ ఎగ్జిక్యూటర్ సర్వీస్ని యూజ్ చేసుకుంటూ ఇక్కడ ఫస్ట్ మనకి ఇచ్చిన ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనం పూల్ సైజ్ ఇచ్చేసాం కదా. పూల్ సైజ్ తగ్గట్టు ఇక్కడ నా థ్రెడ్ పూల్ అనేది క్రియేట్ అవుతుంది ఆ సైజ్ ప్రకారం. తర్వాత హ్యాండిల్ క్లయింట్లో కూడా మళ్ళీ ఒక క్లయింట్ సాకెట్ని తీసుకొని దానికి తగ్గట్టు అవుట్పుట్ స్ట్రీమ్ తగ్గట్టు ప్రింట్ రైటర్ని రాసుకొని ఆ ప్రింట్ రైటర్తో హెలో ఫ్రమ్ ద సర్వర్ అనే ఒక మెసేజ్ని పంపించి ఇలాగా క్లయింట్కి హెలో ఫ్రమ్ ద సర్వర్ అనే ఒక మెసేజ్ వెళ్తుంది. సో
ఎప్పుడైతే 600K రిక్వెస్ట్ ఇన్ 1 minute కాబట్టి ఇట్స్ 10K రిక్వెస్ట్ పర్ సెకండ్. సో ఒక సెకండ్లో ఫస్ట్ ఒక 100 రిక్వెస్ట్ అనేవి వాటికి ఒక 100 థ్రెడ్స్ అనేవి అసైన్ అయిపోతూ ఉంటాయి థ్రెడ్ పూల్లో. అది ఎప్పుడైతే ఫ్రీ అయిపోద్దో మళ్ళీ మిగిలిన 100 థ్రెడ్సే రిమైనింగ్ రిక్వెస్ట్ని కూడా హ్యాండిల్ చేస్తుంది. ఇందులో ఏంటంటే 10K రిక్వెస్ట్కి 10K థ్రెడ్స్ క్రియేట్ చేసుకోకుండా ఉన్న 100 థ్రెడ్స్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవడం వల్ల రిసోర్సెస్ అనేవి బాగా మేనేజ్ అవుతాయి. సో ఇక్కడ అపాచీ JMeterలో మళ్ళీ చూపిస్తాను అసలు థ్రెడ్ పూల్లో సర్వర్ని రన్ చేసినప్పుడు ఏమవుతుందో. సో ఇక్కడ థ్రెడ్ పూల్కి వెళ్దాం. సర్వర్ ఈజ్ లిజనింగ్. సో ఇక్కడ రన్ చేస్తాను. స్టార్టింగ్లో కొంచెం ఎర్రర్స్ ఉన్నాయి. చాలా బాగుంది. అసలు ఎక్కడా ఫెయిల్యూర్స్ అనేవి కనిపించట్లేదు. స్టేటస్ అంతా గ్రీనే ఉంది. శాంపుల్ టైం ఎక్కువ పడుతుంది చూడండి. కనెక్టెడ్ టైం ఎక్కువ లేదు, శాంపుల్ టైం ఎక్కువ పడుతుంది. ఎందుకంటే వెయిట్ చేయాల్సి వస్తుంది. థ్రెడ్ పూల్ క్లియర్ అయ్యి మళ్ళీ ఫ్రీగా ఉండే థ్రెడ్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. అసలు స్టార్టింగ్లోనే ఫెయిల్యూర్స్ వచ్చాయి కానీ అసలు తర్వాత ఇంకా అస్సలు లేవు. గ్రాఫ్ రిజల్ట్స్ చూద్దాం. క్రియేషన్ 171 ఉంది. అసలు క్లియర్ చేసి చూద్దాం. త్రూపుట్ కూడా బాగుంది. 229K per minute. అండ్ నా గిట్హబ్ రిపోలోకి వెళ్తే ఇక్కడ నా కోడ్ బేస్ అంతా ఉంది. సో ఇందులోకి వెళ్ళి నా కోడ్ చూడొచ్చు. యూ కెన్ ఇన్స్టాల్ JMeter అండ్ మీ దగ్గర JDK ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. ఈ రెండు ఇన్స్టాల్ అయిన తర్వాత నా రెపోని క్లోన్ చేసి మీరు సింగిల్ థ్రెడెడ్ కానీ మల్టీ థ్రెడెడ్ కానీ థ్రెడ్ పూల్ సర్వర్ కానీ మీకు నచ్చింది ఒకసారి ట్రై చేసి అసలు మీకు ఎలా ఉంది, మీ పీసీ ఎలా హ్యాండిల్ చేస్తుంది, 1 million హ్యాండిల్ చేస్తుందా లేదా అనేవన్నీ టెస్ట్ చేయొచ్చు. అసలు టాస్క్ మేనేజర్లోకి వెళ్ళి చూద్దాం. ఇందులో కూడా డీవియేషన్ ఎక్కువే ఉంది. బట్ నాకు ఎక్కడ ఫెయిల్యూర్స్ అనేవి కనిపించట్లేదు. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే అసలు CPU యూటిలైజేషన్ మాత్రం చాలా బాగుంది. ఇట్స్ నియర్లీ సమ్ 6% ఆర్ 4%. ఓకే, ఇక్కడ క్లయింట్ అనేది ఆగిపోయింది కదా. సర్వర్ దగ్గరికి ఒకసారి వెళ్ళి చూద్దాం. ఈవెన్ ఇది కూడా 100% CPU తీసుకుంటుంది. ఐఎమ్ యూజింగ్ Ryzen 5 5500U. అది చాలా 6 years or 7 years బ్యాక్ ప్రాసెసర్. అది ఇప్పుడు ఇంటెల్ i7 చాలామంది యూజ్ చేస్తున్నారు. సో దాని మీద కూడా యూజ్ చేసి మీరు టెస్ట్ చేయొచ్చు అసలు 1 million రిక్వెస్ట్ హ్యాండిల్ చేస్తుందో లేదో. ఆర్ మ్యాక్బుక్ ఎవరి దగ్గరైనా ఉంటే M1 చిప్లో కూడా ఒకసారి ట్రై చేసి యూజ్ చేయొచ్చు. అండ్ తర్వాత మీరు ఇంకా ఏమైనా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే హలో ఫ్రమ్ ద సర్వర్ ఒకటే కాకుండా FTPని యూజ్ చేసి కానీ SMTPని యూజ్ చేసి కానీ ఒక ఈమెయిల్ సెండ్ చేయడం అయినా ఒక ఫైల్ సెండ్ చేయడం అయినా యూజ్ చేయొచ్చు. అండ్ నా ప్రాజెక్ట్ నచ్చిందని అనుకుంటున్నాను. దీనికి క్రెడిట్స్ నేను ఆల్ఫా డీకోడ్ X అనే కోడర్కి ఇద్దాం అనుకుంటున్నాను. ఈయన క్రెడ్లో బ్యాక్ అండ్ డెవలపర్. లైక్ హీ ఆల్సో హ్యాస్ ఎ యూట్యూబ్ ఛానల్ కాల్డ్ లవ్ప్రీత్ సింగ్. సో తినని ఇన్స్పైర్ అయ్యే నేను ఈ ప్రాజెక్ట్ చేశాను. క్రెడిట్ గోస్ టు హిమ్. నా ప్రాజెక్ట్ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.